అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రైస్ని తయారు చేసుకుందామండి. టమాటా పలావ్ అంటాం, అలాగే టమాటా రైస్ కూడా అంటాం. ఇది చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. మరి టమాటా రైస్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు ఇష్టపడతారు కదా. అలాగే త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్గా కూడా మనకు ఉపయోగపడుతుంది. పిల్లల క్యారేజీలకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎలాంటి కూరగాయలు లేకపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక గిన్నెతో రైస్ తీసుకున్నాను. 1.5 kg వరకు ఉంటాయి రైస్. ఇలా నేను ఈ రైస్ని ఒక గిన్నెలోకి వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. నేను ఇవి మిల్లు బియ్యం తీసుకుంటున్నానండి. ఒక గిన్నె కొలతతో తీసుకున్నాను అనమాట. ఒక గిన్నె తీసుకున్నాను రైసు. అలాగే క్లీన్ చేసి కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా ఇది వేడైన తర్వాత దీనిలోకి ఒక లవంగాలు, జీలకర్ర, అలాగే ఒక చిన్న జాజికాయ ముక్క, 3 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక స్టార్ పువ్వు, ఒక 4 ఇలాచి, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. ఇలా తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. వేడైన ఆయిల్లో వేసుకొని వేగుతున్నాయి చూడండి. ఇలా కొంచెం వేగేలాగా తిప్పుకోవాలి. ఈ వేగిన తర్వాత దీనిలోకి ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయని యాడ్ చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఇలా వేగుతూ ఉన్నాయి చూడండి. ఇలా వేగేటప్పుడు పక్కన స్టవ్ మీద మనం 1.5 గిన్నెలు వాటర్ని పెట్టుకుందామండి. ఒక గిన్నె రైస్ తీసుకున్నాను కదా, 1.5 గిన్నెలు వాటర్ తీసుకుందాం. అదే గిన్నె క్వాంటిటీతో 1.5 గిన్నెలు తీసుకొని వేడి చేసుకుందామండి. అవి మరగబెట్టుకోవాలి. ఈలోపు మనకు ఉల్లిపాయలు వేగుతున్నాయి చూడండి. ఇలా చక్కగా వేగినాయి కదా. దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. ఇది ఫస్టే నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఇప్పుడు 3/4 kg టమాటాలు తీసుకున్నానండి. 3/4 kg టమాటాలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఈ వేగిన తాలింపులోకి వేసేస్తున్నాను. ఇలా వేసి కలుపుకోవాలి ఒకసారి మంచిగా. ఇదంతా కూడా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా కలుపుకోవాలి. దీనిలోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, మనకు టేస్ట్కి సరిపడంత. నేను ఒక 2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటాలు అంతా కూడా కలుపుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ టమాటాలు చూడండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లోనే మనకి టమాటాలు అనేది మగ్గిపోతాయి. ఇలా చక్కగా మగ్గిపోయాయి చూసారా. టమాటాల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను ధనియా పొడి, 1/2 స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం, మాడకుండా. ఇట్లా కలుపుకుందాం మనం. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. పసుపు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం. అలాగే జీడిపప్పులు 1 గుప్పెడు వేస్తున్నాను. ఈ మగ్గిన టమాటాల్లోకి జీడిపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపులో కాకుండా ఇలా వేసుకుంటే ఆ టేస్ట్లన్నీ కూడా త్వరగా పట్టుకుంటాయి అన్నమాట. ఇప్పుడు నేను బియ్యాన్ని పడపెట్టేసి ఉంచుకున్నాను. ఆ బియ్యాన్ని దీనిలో వేసుకుందాం. ఈ మగ్గిన టమాటాల్లోకి వేసుకొని ఈ బియ్యం అంతా కూడా మంచిగా కలిసేలా కలుపుకుందామండి. ఒక 2 నిమిషాలు ఇవి వేగితే బాగుంటుందన్నమాట ఈ రైస్ అనేది. ఈ టమాటాలతో పాటు మగ్గితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. టమాటాలంతా కూడా మగ్గిన టమాటాలు ఈ రైస్లో ఉడికేటట్టు ఇట్లా వేగేటట్లు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలండి. చక్కగా వేడికంతా కూడా మంచిగా రైస్కి అంతా పట్టేస్తుంది టమాటా. ఇప్పుడు మరిగిన వాటర్ ఉన్నాయి కదండి పక్కన, బాగా మరగబెట్టుకున్నాం కదా. 1 గిన్నెన్నర వేసుకుందాం వాటర్ని. అవి దీనిలో రైస్లో షిఫ్ట్ చేసేసుకుందాం. వాటర్ని పోసేసుకోవాలి మొత్తం అంతా కూడా. 1.5 గిన్నెలే కదా మనం కరెక్ట్గా వేసుకున్నాం అనమాట. అదే మీరు బ్యాగ్లు అలాంటివి వాడేవాళ్ళు, బ్యాగ్ రైస్ అలాంటివి వాడేవాళ్ళు అయితే 2 గిన్నెలు వాటర్ని యాడ్ చేసుకోవాలండి, త్వరగా ఉడకదు కదా. నేను మిల్లి బియ్యం కాబట్టి 1.5 గిన్నెలు వేసుకున్నాను. ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలండి కలుపుకొని. ఇప్పుడు పెరుగు చట్నీ అనేది ప్రిపేర్ చేద్దాం. దీనిలోకి
ఈ పెరుగు చట్నీ ఉంటే సరిపోతుందండి. అసలు ఏం లేకపోయినా బాగుంటుంది, కానీ పిల్లలు అడుగుతారు కదా. నేను 2 ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాను. ఇది టమాటా రైస్ ఒక 10 మెంబర్స్కి చేస్తున్నాను. ఇలా పెరుగుని ఒక గిన్నెలో వేసుకొని విస్కర్తో మంచిగా బీట్ చేయాలి. దీనిలో కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ను కూడా వేసుకొని మంచిగా బీట్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా వచ్చేసి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. సన్నగా టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా వేసుకుని దీనిలోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే తురిమి పెట్టుకున్న కొబ్బరి వేస్తున్నాను. తురిమైనా పెట్టుకోవచ్చు, లేదా మిక్సీ చేసుకొని మెత్తగా కలుపుకోవచ్చు. నాకు కొంచెం తింటూ ఉంటే తగిలితే బాగుంటుంది కాబట్టి పంటికి ఇలా నేను తురిమి వేస్తున్నాను. పచ్చి కొబ్బరిని వెనకాలంతా తోలు ఉంటుంది కదా, అది మొత్తం తీసేసి చక్కగా గ్రేటర్ చేసి దీనిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలండి. మన పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేయచ్చు. ఇలా మనం పెరుగు చట్నీ అనేది రెడీ అయిపోయింది. మరి ఒకసారి రైస్ ఎలా ఉందో చూసేద్దామండి. చక్కగా మగ్గిపోయిందండి, వాటర్ అంతా ఇంకిపోయాయి. ఆల్మోస్ట్ మన టమాటా రైస్, టమాటా పులావ్ రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా మంచిగా వాటర్ అంతా కూడా ఇంకిపోయి పొడి పొడిగా రెడీ అయిందండి. ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి సిమ్లో ఉంచేద్దాం. ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మూత పైన నేను కసూరి మేతి వేసుకుంటున్నాను. కొంచెం వేడవుతుంది ఇది మనకి మగ్గేలోపు. ఇప్పుడు వేడైపోయింది కదా, ఇలా వేడైపోయిన దాన్ని తీసేసి మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. రైస్ ఎలా ఉందో చూద్దామండి. మొత్తంగా చక్కగా రెడీ అయిపోయింది మన టమాటా పులావ్. చూడండి, చక్కగా పొడి పొడిగా వచ్చేసింది. మరి ఇప్పుడు దీనిలోకి మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు మనం కసూరి మేతి వేసుకున్నాం కదండి, పైన వేడి చేసుకున్నాం కదా, దాన్ని అరచేతిలోకి తీసుకొని కొంచెం నలిపితే మెత్తగా అవుతుంది. ఈ టమాటా పులావ్కి కసూరి మేతి అనేది ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. దీన్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని, కసూరి మేతి పౌడర్ని కూడా వేసి మనం ఒకసారి ఇదంతా కూడా రైస్ అంతా కూడా కలిసేలాగా తిప్పుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మూత పెట్టి వదిలేసేయాలండి. స్టవ్ ఆపేసి మూత పెట్టేసేయాలి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి మంచిగా పట్టుకుంటుంది. అలా మనం మూత పెట్టేసి వదిలేసేద్దాం. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టేద్దామండి. ఒక నిమిషం తర్వాత తీసి మళ్ళీ మనం గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇంకా మన టమాటా పులావ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా అయిందో, మనకి మంచిగా రెడీ అయింది కదా. మరి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మరి టేస్ట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఖచ్చితంగా ఈ టమాటా రైస్ని మీరు రెడీ చేసి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో, మీ బంధువులతో, చుట్టాలతో సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే బెల్ సింబల్ని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ సింబల్ని టచ్ చేయండి. నా వీడియోస్ ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.